చాలామంది కాళ్ళకి నల్లదారం కట్టుకుంటున్నారు. అవును, ఆ నల్లదారం కట్టుకున్నాక మీకు ప్రాబ్లమ్స్ యాడ్ అయితే తప్పిస్తే దాని మీద రిజాల్వ్ కాదు. లక్ష్మి రావడము, శని వెళ్ళడం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి కాళ్ళకి నల్లదారం ఈజ్ ఆల్వేస్ శని విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఏలినాటి శని ఉన్న వాళ్ళకి శనిదేవుడిని పూజిస్తూ ఉంటారు చాలామంది. పూజలు చేయొచ్చు ఆ టైంలో. శనీశ్వరుడు విష్ణువుకి, బ్రహ్మకి, శివుడికి ఫేవరెట్. సో వీళ్ళని పూజించినా ఆయన శని టైంలో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ మనకి తగ్గుతాయి. శని అనుగ్రహం ఉన్న వాళ్ళు చక్కగా టాప్ లెవెల్లో ఉంటారు ఎక్కడైనా. కానీ దేవుడా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ముక్కు తీర్చుకుంటాను అనేది కరెక్టా? ఒక ఇద్దరు కపుల్ ఉన్నారు, వాళ్ళు లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి అమ్మాయి మొక్కుకున్నారు ఒక టెంపుల్కి వస్తామనేసి. ఆ ఇద్దరు కలిసి వేరే అన్ని ప్లేసెస్కి వెళ్ళారు. అబ్రాడ్ వెళ్ళారు, హాలిడేస్కి వెళ్ళారు, కానీ వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి మాత్రం వెళ్ళలేరు. సో ఏమైంది ఈ ప్రాసెస్లో? వాళ్ళిద్దరికి భగవంతుడు మొక్కు చూడట్లేదు అక్కడ. మీ కమిట్మెంట్ని మీరు ఎంత బాగా ఆనర్ చేస్తున్నారు అన్నదే అక్కడ ఇంపార్టెంట్. నిజంగానే అలా మళ్ళీ సేమ్ ఫ్యామిలీలో రీబర్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఉన్నాయి. ఓకే, 90% కూడా కాదు, 100%. అవునా? ఏంటి ఏదైనా కేస్ స్టడీ కానీ ఎగ్జాంపుల్ కానీ? ఇప్పుడు ఎవరైనా చనిపోయిన తర్వాత 1 yearలో కనుక వాళ్ళ ఇంట్లో ఏదైనా బర్త్ అవుతే సేమ్ ఫ్యామిలీలో డెఫినెట్గా అది అదే స్టోరీ. ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ కూడా స్పిరిచువాలిటీ వైపు వెళ్తున్నారు. కొంతమంది ఫ్యాషన్ ట్రెండ్ అంటున్నారు, శివుడిని నమ్మడం. కొంతమంది మోక్షం కోసం అంటున్నారు. నిజంగానే స్పిరిచువాలిటీ వేరు, డివోషనల్ వేరమ్మా. మనల్ని మనం క్లెన్స్ చేసుకోకుండా పొద్దున్న లేవగానే పిచ్చి పిచ్చి మాటలు నోరిప్పితే బూతులు మాట్లాడతాము. లేకపోతే వాళ్ళు చెడిపోవాలి, వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళ గురించి బ్యాడ్గా, వీళ్ళ గురించి బ్యాడ్గా అన్నీ ఆలోచించుకుంటూ 100,000 పూజలు చేసినా ఇట్ వోంట్ వర్క్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ స్పిరిచువాలిటీకి సంబంధించింది. అండ్ చాలామంది నవగ్రహాలకు పూజ చేస్తారు, కానీ శని గ్రహం అనగానే భయపడతారు. అసలు శనిదేవుడు మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాడు, శనిదేవుడు మంచి ఎలా చేస్తాడు, అండ్ మనీ మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అండ్ స్పిరిచువల్గా మనం ఎటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ని, మనము ఎనర్జీస్ని డ్రైవ్ చేస్తాం, ఇలాంటి విషయాలు అన్నీ మనం ఈ పాడ్కాస్ట్లో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు లైఫ్ కోచ్, క్యాన్సర్ సర్వైవర్ అండ్ క్యాన్సర్ కోచ్ అండ్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మలాసి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ పాజిటివ్ ఆరాతో వస్తూ ఉంటారు, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కూల్గా, కామ్గా ఎలా ఉంటారు మ్యామ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో? ఐ థింక్ ప్రాక్టీస్ తోటి వచ్చేస్తుందమ్మా అలాగా. అండ్ దాంతోపాటు ఏంటంటే రియాక్ట్ అవ్వను అని కాదు సిట్యువేషన్స్కి, కాకపోతే కొన్ని మనకు తెలిసిపోతాయి కదా, ఈ సిట్యువేషన్స్ ఇంతే, మనం ఏం చేసినా ఇంకా అవి మారవు అన్నప్పుడు మనం అరిచి పెద్దగా మాట్లాడి కాల్ చేసి అప్సెట్ అయిపోయే ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు చాలామంది ఒక చిన్న విషయానికి, ఇష్యూకి గొడవ పడుతూ ఉంటారు, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటారు. ఆ గొడవ పడడంలోనే సగం టైం అయిపోతుంది, ఆర్గ్యుమెంట్లోనే, డిస్కషన్లోనే, కాన్వర్జేషన్లోనే. ఆ మైండ్ సెట్ అంటే ఒక కూల్ మైండ్ సెట్, ఇలా ఆర్గ్యుమెంట్స్ వేస్ట్ అన్న మైండ్ సెట్ రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుందా ఎక్స్పీరియన్స్ వల్ల? నిజంగానే ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మనం ఆర్గ్యుమెంట్స్లో ఏం రిజల్ట్ ఉండదు. ఏం చేస్తుంది, ఇంకా ఎక్స్ట్రాగా మన ఎమోషనల్ వెల్ బీయింగ్ అంతా షాటర్ అయిపోతుంది. దాంతోపాటు వెనెవర్ మన ఎమోషన్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో అవి మనం బయటకు చెప్పుకోలేని పరిస్థితి. దాంతో ఏమవుతుంది, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఎవరైతే మన వెల్ బీయింగ్ మనకు అవసరం అని అనుకుంటారో వాళ్ళు ఇవన్నిటి నుంచి ఎంత దూరం ఉంటే, కొన్ని సిట్యువేషన్స్ అవ్వాలి లైఫ్లో, అవుతాయి. అవన్నీ మనకి ఏదో లెసన్ నేర్పిస్తాయి అంతే తప్పిస్తే వాటిని పట్టుకొని సంవత్సరాలు అవే ఆలోచించుకొని పగ, ప్రతీకారము, వాళ్ళని ఏదైనా అనాలి, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళ కోసం మన టైం వేస్ట్ అవుతుంది, మన ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతూ ఉంటాయి. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్లు చాలా మంది ఉంటారు. అలా ఇస్ నో పాయింట్. మీ గురించి, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీ హైయెస్ట్, బికమ్ ది బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంతే. అలా అవ్వాలి అంటే ఇవన్నీ పక్కన పెట్టాలి మనం. డెఫినెట్లీ. కమింగ్ బ్యాక్ టు మనము నవగ్రహాల గురించి, ఇప్పుడు చాలామంది నవగ్రహాలకు పూజ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ అందులో శనిగ్రహం అనగానే చాలా మందికి భయం ఉంటుంది. అంటే శని దేవుడిని పూజించాలి, ఆరాధించాలి అంటారు, కానీ ఎక్కడో భయం అవుతూ ఉంటుంది. ఎందుకు సాటర్న్ ప్లానెట్ అంటేనే ఎందుకు భయపడుతూ ఉంటారు? ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి? పూజలు చేయొచ్చా మనము? సో శని బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు నేను లాస్యా ఈరోజు నువ్వు ఈ డ్రెస్ వేసుకోకు, వేరే కలర్ వేసుకో అని ప్రతిరోజు నేను నీకు ఒక రెస్ట్రిక్షన్ పెడితే ఎట్లా అనిపిస్తుంది? యూ డోంట్ లైక్ మీ కదా, ఇష్టం అనిపించదు. సో సాటర్న్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనమాట.
డిసిప్లిన్ అండ్ రెస్ట్రిక్షన్. ఓకే. రైట్. కాబట్టి ఏంటంటే మనుషులు ఎదరు భయపడతారు లేకపోతే ఇష్టపడరు, సఫకేటింగ్గా ఫీల్ అవుతుంది, సఫకేటింగ్గా ఉంటుంది. అందుకని ఏంటంటే మనము సాటర్న్ అనగానే కొంచెము భయపడిపోతూ ఉంటాము. అందరూ ఏమనుకుంటారు, సాటర్న్ ఏం చేస్తారు, మనని ఒక డిసిప్లిన్లోకి తీసుకురావడానికి ఆయన హెల్ప్ చేస్తారు. ఓకే. ప్రతి మనిషి జీవితంలో శని ఏదైతే దశ ఏదైతే ఉంటుందో ఇది అట్లీస్ట్ ఒక 3 సార్లు వస్తుంది, కొంతమంది లైఫ్లో 4 టైమ్స్ కూడా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఇది రాగానే కృంగి అయిపోయింది నాకు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్. నేను మొన్న ఒక ఆయన ఒక వీడియో ఇలాగే స్క్రోల్ చేస్తా ఉంటే ఒక వీడియో వచ్చింది, నెక్స్ట్ 2027లో వృషభ రాశి వాళ్ళకి శని ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆయన ఇట్లా టెరిఫైడ్గా చెప్పేస్తున్నాడు అందరికీ. సో ఏమవుతుంది, వృషభ రాశి వాళ్ళందరూ, నేను కూడా వృషభ రాశి వాళ్ళందరూ ఇప్పటి నుంచే టెన్షన్ పడిపోతుంటారు, ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వచ్చే ఏళ్ళనాటి శని. బట్ స్టిల్ ఈ క్షణం నుంచే స్టార్ట్ నుంచే మీరు ఇలాగ అయిపోతుంది, మీకు అట్లా అయిపోతుంది. నో బడీ కెన్ డిసైడ్ 7.5 ఉన్నప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అన్నది నోబడీ కెన్ ప్రిడిక్ట్. ఎందుకంటే మీ లైఫ్లో ఒకవేళ ఏళ్ళనాటి శని ఎంటర్ అయింది అంటే మీరు అప్పటిదాకా మీ లైఫ్లో చేసిన కర్మ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అదే మీకు రిజల్ట్ అనమాట. మీకు 7.5లో ఎక్స్ట్రీమ్ మంచి పనులే అవ్వచ్చు. మీరు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయొచ్చు, మీరు పెద్ద చీఫ్ మినిస్టర్ అయిపోవచ్చు, పాలిటీషియన్ అయిపోవచ్చు, మీ బిజినెస్ డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ రావచ్చు. ఇవి కూడా మీ 7.5లో అవ్వచ్చు. ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మీరు అంతకుముందు ఏం చేశారు, మీరు ఎట్లాంటి, మీ పర్సనాలిటీ ఎట్లాంటిది, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి ఏళ్ళనాటి శని. అండ్ ఓవరాల్గా మీ జాతక చక్రంలో మీ అంటే ఇప్పుడు మకర రాశికి శని ఫేవరబుల్ ప్లానెట్, వాళ్ళకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు, కానీ తెగ భయపడిపోతూ ఉంటారనమాట. సో అట్లా అయితే శని 7.5 వస్తుంది అంటే ఇప్పుడు మనము ఒక రాశిలోకి శని వస్తుంది అంటే ఇప్పుడు 7.5 ఉంది. 7.5 ఇప్పుడు నేను వృషభ రాశి ఫర్ ఎగ్జాంపుల్, వృషభ రాశిలోకి 7.5 ఎంటర్ అవుతుంది అంటే ముందు ఉన్న రాశిలోకి ఫస్ట్ ఎంటర్ అయ్యి అక్కడ ఒక 2.5 ఇయర్స్ ఉండి, తర్వాత మీ రాశిలోకి 2.5 ఇయర్స్ ఉండి, మీ నెక్స్ట్ రాశిలో 2.5 ఇయర్స్ శని ఉంటుంది. సో దిస్ టుగెదర్ ఈజ్ 7.5 అవుతుంది. సో మీ ఇంటి పక్కన ఈ పక్కన ఉన్నప్పుడు కూడా మీకు ఆ ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది, వస్తుంది. పీక్ ఎప్పుడు ఉంటుంది అంటే 2.5 మీ ఓన్ రాశిలో వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. సో అంతేగాని రాగానే నాకు 7.5 ఇయర్స్ నా లైఫ్ అంతా ఇలాగే షాటర్ అయిపోతుంది, లేకపోతే నాకు ఏదో అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. సో ఎందుకంటే ఇయర్ అంటే ఉగాది సంవత్సరం రాగానే ఇంత సంబరంగా పండుగ చేసుకుంటాము, అంతే కొన్ని రాసుల వాళ్ళు భయపడుతూ ఉంటారు ఏలినాటి శని స్టార్ట్ అయిపోయిందని. ఇంకొక విషయం నేను చాలా గమనించాను మ్యామ్, ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజీ వాళ్ళు కానీ అందరూ చెప్తున్నారు మేషరాశి గురించి, నాది కూడా మేషరాశి కాబట్టి మీకు ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది, బట్ మీరు చాలా మంచిగా మీ కెరియర్లో కావచ్చు రాజయోగం అనుభవిస్తారు అని ఉంది. అంటే 2 కాంట్రడిక్షన్స్ చెప్తున్నారు, దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఏళ్ళనాటి శని ఉంటుంది అట్లా అని భయపడాల్సిన అవసరం లేదు, మీరు కెరియర్లో కానీ డబ్బుల్లో కానీ పీక్స్ చూస్తారు అని విన్నాను. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మేము ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు శని గురించి ఆలోచిస్తున్నాం, మీ జాతకంలో మిగతా ప్లానెట్స్ కూడా ఉన్నాయి కదా, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, రాహు, కేతు, బుధుడు, గురు, ఇవన్నిటి గురించి మరి చూడట్లేదే. ఇవి కూడా మీకు మంచి చేస్తాయి కదా. కరెక్ట్. సో ఇవి చేసే మంచి 7.5 చేసే అప్ అండ్ డౌన్ ఏదైతే ఉందో అది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం చేసే గుడ్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో, మనం చేసే అంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, మీరు అప్పుడు దాకా చేసిన అన్యాక్సెప్టబుల్ థింగ్స్ కానివ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకే తెలుస్తుంది. ప్రతి మనిషి వాళ్ళ మిర్రర్. ఓకే, ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, బయట వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు, మీకు తెలుసు కదా మీరు చేసిన మంచి ఏది చెడు ఏది. చెడు అని తెలిసినా చేసిన ఎన్నో పనులు మీకు ఉంటాయి, అవన్నిటిని ఒకసారి తలుచుకొని ఇవన్నీ నాకు తెలిసో తెలియక చేసేసాను, ఒక ఫర్గివ్నెస్, భగవంతుడిని ఒక సారీయో లేకపోతే క్షమాపణ అడిగి వాటికి తగ్గట్టుగా మీరు చేసే రెమెడీస్ కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ, ఈ పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు అతిగా కాకుండా ఎంత లిమిట్గా చేయాలో అంత చేస్తే మీకు ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఈ ఏళ్ళనాటి శని కానీ ఏ దశ కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అదే ఇంకొక డౌట్, ఏలినాటి శని ఉన్న వాళ్ళకి శనిదేవుడిని పూజిస్తూ ఉంటారు చాలామంది, పూజలు చేయొచ్చు ఆ టైంలో? చేయొచ్చు. అండ్ రెగ్యులర్గా ఆ టైం కాకపోయినా
శనిదేవుడికి పూజలు అనేవి చేయొచ్చు. చాలామంది దూరంగా ఉంటారు, వెనక్కి తిరిగి చూడు నవగ్రహాలు ఉన్నప్పుడు. అండ్ కొంతమంది వెళ్ళడానికి కూడా భయపడతారు. కానీ శనిదేవుడు అనేది మనకు హైదరాబాద్లో ఉన్నారు, ఒక ప్లేస్లో శనిదేవుడు గుడి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి పూజలు చేయొచ్చా చేయకూడదు? అసలు శుభ్రంగా చేయొచ్చు. ఇట్స్ ఎ ప్లానెట్. మీరు అన్ని ప్లానెట్స్కి చేసే శని అనుగ్రహం ఉన్న వాళ్ళు చక్కగా టాప్ లెవెల్లో ఉంటారు ఎక్కడైనా. కానీ ఓకే, వెనక్కి తిరిగి చూడకూడదు, ఏదో అంటుకుపోతుంది, లేకపోతే నలుపు ముట్టుకోకూడదు, నల్ల డ్రెస్ వేసుకోకూడదు, లేకపోతే ఇంకొకటి చేయకూడదు, ఇట్లా చేతికి నువ్వులు చేతికిస్తే తీసుకోకూడదు, ఇట్లా చాలా చాలా ఉంటుంది. అంత ఈజీగా ఎవరైనా నువ్వులు ఇవ్వగానే కొంతమంది ఫుల్ ఫైట్ చేసేసుకుంటూ ఉంటారు. నేను ఒకరోజు ట్రైన్లో ట్రావెల్ చేస్తా అంటే ఎక్కడో ఇద్దరు లేడీస్ డిస్కషన్ అనమాట, కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్లోనే తిట్టుకుంటున్నారనమాట. దానికి ఎంత ధైర్యం వచ్చి నువ్వులతో అదేదో చేసి నా చేతిలో పెట్టింది, దాని చెనంతా నాకు అంటుకోవడానికి చేసింది. అయితే నేను వింటున్నాను. అప్పటికి నేను ఇంత స్పిరిచువల్ దీంట్లో లేను, నాకు అంత అవగాహన కూడా లేదు, కానీ విని ఏదో జస్ట్ ఇగ్నోర్ చేసేసా. బట్ ఇప్పుడు నాకు అవన్నీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది, అంటే మనం నువ్వులు ఒకరి చేతికి ఒకరికి ఇచ్చేసినంత మాత్రాన వాళ్ళకి జరగాల్సిన 7.5 ఇంపాక్ట్ అంతా వచ్చి మనకు వచ్చేస్తుందా మన లైఫ్లో? నథింగ్ లైక్ దాట్. ఓకే, ఏదో నువ్వులు చేతికి తీసుకోవడం వల్ల ఇంకొకటి వల్ల వాళ్ళ పాపం అంతా మనకు వచ్చేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అట్లాంటి మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. అదేవిధంగా శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈజ్ ఫేవరెట్. శనీశ్వరుడు విష్ణువుకి, బ్రహ్మకి, శివుడికి ఫేవరెట్. సో వీళ్ళని పూజించిన ఆయన శని టైంలో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ మనకి తగ్గుతాయి, ఈ ముగ్గురిని, శివుడిని, విష్ణువుని పూజిస్తే. అట్ ద సేమ్ టైం నిత్యము మీరు శనికి రిలేటెడ్గా ఏ పూజలు చేసినా మీకు లైఫ్లో ఒక బ్యాలెన్స్, ఒక డిసిప్లిన్, పాపము వైపుకి వెళ్ళకుండా, రాంగ్ డీడ్స్ చేయకుండా, తప్పు పనులు చేయకుండా, రైట్ జడ్జ్మెంట్స్ చేయడానికి ఈ ప్లానెట్ మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి నిత్యం ప్రతిరోజు శని ఆరాధన చేసుకోవచ్చు. శని చిన్న మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని చదువుకోవచ్చు మీరు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది ఎవ్రీడే 11 times, మీకు శని ఉన్నా లేకపోయినా. కానీ ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, ఓన్లీ శని ఎందుకు, మిగతా ప్లానెట్స్ కూడా. మీకు మూన్ మీ జాతకంలో చంద్రుడు బాగోకపోతే మీకు ఎమోషనల్ హెల్త్ బాగుండదు. కొంతమందికి చూడండి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అవి ఎందుకు పాపం చూసుకోరు? శుక్రుడు బాగోకపోతే మీకు వేరే ఇష్యూస్ వస్తాయి, మీ అదర్ హెల్త్ ఇష్యూస్, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సన్ బాగోలేకపోతే మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మిగతావి కూడా ఉన్నాయి కదా. గురువు సరిగ్గా మన జాతకంలో లేకపోతే మీకు అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ద మెయిన్ ప్లానెట్ ఇక్కడ ఇట్స్ నాట్ శని, ఇక్కడ గురువుని కూడా మనం అంతే ఇంపార్టెంట్గా చూడాలి. జూపిటర్ ఈజ్ ద వండర్ఫుల్ ప్లానెట్. మన లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ అవ్వాలన్నా గురుగ్రహము అనుగ్రహం ఒకవేళ ఉంటే, ఇప్పుడు ఎల్నాటి శని ఉన్నా వాళ్ళకి మేబీ గురుగ్రహం అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి దే విల్ డూ వెరీ వెల్ ఇన్ ఆ పీరియడ్లో. అండ్ అట్ ద సేమ్ టైం శని పనిష్ చేయదు. శని ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమ శని ఇట్లాంటివి ఎవరికైతే ఉంటాయో కామ్గా కూర్చొని ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. గబగబా పూజారుల దగ్గరికి వెళ్ళిపోయి ఎవరిని పడితే వాళ్ళని స్పిరిచువల్ హీలర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మేము ఏం చేస్తే, ఏం వ్రతాలు చేయాలి, ఏం నోములు చేయాలి, డోంట్ డూ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఫస్ట్ ఏ పూజ చేయాలన్నా మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ లోపల నుంచి క్లెన్స్ చేసుకోండి. ఇవి నేను చేసిన మిస్టేక్స్, నా లైఫ్లో నేను చేసిన తప్పులు కానీ, నాకున్న గుడ్ బ్యాడ్ హ్యాబిట్స్, సో ఏవి అవసరం లేదో అవన్నీ ఎలిమినేట్ చేసుకొని దాని తర్వాత సాధన స్టార్ట్ చేయండి. ఆ 7.5 years మీకంటూ ఒక గోల్స్ పెట్టుకొని, నేను పర్టికులర్ డిసిప్లిన్లో ఉంటాను, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 7.5 ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పుకుంది. మీకు జాబ్స్లో ఇష్యూస్ రావచ్చు, రిలేషన్స్లో ప్రాబ్లం రావచ్చు, మీ వైఫ్ స్పౌజో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీ మీద ఏదైనా అన్నెసెసరీగా ఏమైనా నిందపడవచ్చు, రైట్, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ అవ్వవచ్చు. అయిపోతాయని కన్ఫర్మ్డ్ కాదు. ఎప్పుడు అవుతాయి? మీరు సరిగా జాగ్రత్తలు తీసుకోకపోతే. ఏళ్ళనాటి శని నడుస్తుంది, డ్రైవింగ్ ప్రాపర్గా చేయండి, హెల్మెట్ పెట్టుకోండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, రిలేషన్షిప్స్లో కామ్ డౌన్ అయిపోండి. ఓకే, ఒకవేళ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి,
జస్ట్ కామ్ డౌన్, ఇట్స్ ఓకే, నా టైం ఇట్లా ఉంది, నేను కొంచెం కామ్ డౌన్ అయిపోతాను అని నిత్య పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఏళ్ళనాటి శని వస్తుంది కాబట్టి నేనేం చేయను, నాకు శని నడుస్తుంది, నాకేం బాగాలేదు అని రోజు తలుచుకొని కూర్చోక్కర్లేదు. మిగతా ప్లానెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది చాలా మంది మర్చిపోతారు. ఏళ్ళనాటి శని అనగానే భయపడుతూ కుంగిపోతూ ఉంటారు. కానీ మిగతా ప్లానెట్స్ ఇప్పుడు అంతే. ఇప్పుడు మనం 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటాము, మా అక్కతోటో ఫైటింగ్ అవుతాయి, నేను మిగతా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను కదా, ఇగో నాతోటి ఇట్లా చేస్తుంది, కమ్ సపోర్ట్ మీ అని. సో సేమ్ థింగ్ వేరే ప్లానెట్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం శనిని ఊరికే నా నెత్తి మీద శని కూర్చుంది, లేకపోతే నాకు శని నడుస్తుంది అక్కర్లేదు. డూ యువర్ జాబ్. ఈ శని నడిచే టైంలో యూ కెన్ గో టు ద బెస్ట్ లెవెల్ ఇన్ యువర్ లైఫ్. మ్యామ్ నెక్స్ట్ ఇప్పుడు చాలామంది అప్పు అడుగుతూ ఉంటారు మనకు కొంచెం హెజిటేషన్గా ఉంటుంది ఇవ్వాలని. కానీ ఏంటంటే ఇస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది. అసలు అప్పు అడిగినప్పుడు మనము డబ్బులు ఇవ్వచ్చా, మనీ ఇవ్వచ్చా అంటే ఎలా దీన్ని చూడాలి? చాలామంది ఇప్పుడు మనీ మేనిఫెస్టేషన్ ఉన్నారు, కొన్ని పనులు చేయకూడదు అంటున్నారు. అప్పు అడిగినప్పుడు మనం మనీ ఇవ్వాలా ఇవ్వకూడదు అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అవతల మనిషి దేనికి అప్పు అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనీ విషయంలో 2-3 థింగ్స్. మనం ఒకటి, చాలామంది లగ్జరీస్కి అప్పు చేసుకుని వెళ్తారు, తీర్థయాత్రలు చేయడానికి అప్పు చేసుకుని వెళ్తారు. ఓకే, ఈ రెండు చేయకండి. ఈ రెండిటి వల్ల మీ అప్పు తీసుకున్న వాల్యూ ఉండదు అక్కడ. ఓకే, స్పెషల్గా మీరు గుడి మొక్కుకున్నారు, ఆ మొక్కు తీర్చుకోవడానికి మీ పని అయిపోయిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు, ఖచ్చితంగా ఆ మొక్కు తీర్చుకోవాలి. సో ఎవరినో మీ ఫ్రెండ్నో ఎవరినో వెళ్ళి డబ్బులు అడుగుతారు. ఆ మొక్కు వల్ల ఫలితం ఏమీ ఉండదు అసలు. మీరు అట్లా అప్పు తీసుకొని వెళ్ళి మొక్కులు తీర్చుకుంటే కనుక ఇట్ వోంట్ వర్క్. వాళ్ళకి వెళ్ళిపోతుందా పాజిటివ్? ఖచ్చితంగా వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. అందుకేనా మ్యామ్ అంటే యూజువల్గా వెళ్ళి హారతిలి పళ్ళెంలో డబ్బులు, హుండీలో డబ్బులు మీ డబ్బులే వేయాలి, పక్క వాళ్ళే వేయకూడదు అంటూ ఉంటారు. అంతే, చాలా మంది తీసుకోరు కూడా. అంటే ఒక గ్రూప్లో వెళ్ళినప్పుడు, ఫ్యామిలీస్ గ్రూప్లో కానీ ఫ్రెండ్స్ గ్రూప్లో వెళ్ళినప్పుడు ఎవరి డబ్బు వాళ్ళే, ఎవరి డబ్బు వాళ్ళే. కొబ్బరికాయలు కొన్నా ఏం కొన్నా మన మనీతోటే కొనాలి. ఒకవేళ లేనప్పుడు వేయకపోయినా ఇవ్వకపోయినా ఏమీ నష్టం లేదు. మీ దగ్గర ఉన్నప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి ట్రై చేయండి. భగవంతుడిని అడగండి, ఈ మొక్కు, ఈ పని నాకు అయిపోయింది, దానికి నేను ఎప్పుడు నీకు థ్యాంక్ఫుల్గానే ఉంటాను, కానీ నా మొక్కు ఏదైతే ఉందో అది తీర్చుకునే అవకాశం కూడా నాకు భగవంతుడు కల్పించాలి అని భగవంతుడిని అడిగితే ఆయనే ఒక రూట్ చూపించేస్తాడు మనకి. అంతేగాని గబగబా అప్పు చేసేసి వెళ్ళిపోవడం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే అవతల మనిషి డబ్బులు అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నావు, దేనికోసం అవసరం. వాళ్ళు ఒకవేళ లగ్జరీస్గా అడుగుతున్నా, ఏదన్నా అడుగుతున్నా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్లంట్గా నువ్వు అని చెప్పేయచ్చు. క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పెళ్ళి, హెల్త్ ఇష్యూస్, పెళ్ళి, వీటికి ఇవ్వచ్చు. లేకపోతే ఎవరైనా కార్ కొనుక్కుంటున్నారు, బైక్ కొనుక్కుంటున్నారు, నాకు ఒక 50,000 తక్కువ పడింది, మీరు ఇగ్నోర్, అప్ ఫ్రంట్ యూ కెన్ ఇగ్నోర్ దట్. ఇవ్వాల్సిన అవసరమే లేదు. చూసావా వాళ్ళ దగ్గర ఉన్నాయి అయినా ఇవ్వట్లేదు అని ఇవన్నీ అంటూ ఉంటారు, నో ప్రాబ్లం. రెండోది ఏంటంటే వ్యసనాలకి చాలా ఉంటారు కొంతమంది. ఓకే, ఆ వ్యసనాలకి అలవాటు అయిపోయిన వాళ్ళకి అసలే మనము మనీ ఇవ్వకూడదు. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సమ్ టైమ్స్ దే డోంట్ డిజర్వ్. కొంతమందికి డబ్బులు ఇచ్చిన తర్వాత మనకి డబ్బులు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి చాలా విషయాలలో. ఎస్పెషలీ మన ప్లానెటరీ మూవ్మెంట్స్ బాగోలేనప్పుడు, నాకు తెలిసిన నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మనం ఎవరికైనా వాళ్ళకి అప్పు ఇచ్చామనుకోండి, దానివల్ల మనకి ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళతోటే మనకు నష్టం రావడమే. ఎందుకంటే భగవంతుడు మనకి లైఫ్లో ఒక టెస్టింగ్ పీరియడ్ ఇస్తాడు. ఆ టెస్ట్ని మనం తీసుకోలేం. ఫైనాన్షియల్గా నాకు ప్రాబ్లం ఉంది, నేను ఏం చేస్తాను, ఫస్ట్ దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఫస్ట్ నన్ను నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకుని నా దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నా టైం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, రాగానే నేను తట్టుకోలేక నేను నీ దగ్గరికి వచ్చి నాకు కొన్ని డబ్బులు ఇవ్వు అంటే దట్స్ అ రాంగ్ థింగ్. ఫస్ట్ ఎందుకు నీకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. మూడోది, నీ దగ్గర ఏం రిసోర్సెస్ ఉన్నాయి. కొంతమంది అప్పు ఎట్లా, వాళ్ళ ఒంటి నిండా బంగారం ఉంటుంది, బట్ స్టిల్ వచ్చి అప్పు అడుగుతారు. మనకు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఒంటి మీద ఇంత బంగారం ఉంది, అది ఏదో పెట్టి వాళ్ళు తీర్చుకోవచ్చు కదా. కానీ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే, అమ్మో ఈ బంగారం అమ్మేస్తే లేకపోతే ఇంకొకటి అమ్మేస్తే నాకు ప్రాబ్లం వస్తుంది అన్న. విత్ ఇన్ యువర్ రిలేటివ్స్, మీ సిబ్లింగ్స్ మధ్యలో ఓకే, బట్ బయట వాళ్ళని అడుగుతున్నప్పుడు బీ వెరీ వెరీ కేర్ఫుల్. సో మీ దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయాయి అంటే లాస్ట్ ఆప్షన్గా వెళ్ళి డబ్బులు అప్పు. ఆ అప్పు తీర్చుకున్నప్పుడు కూడా నేను రియలైజ్ అయింది ఏంటంటే, కొంతమందికి పర్లేదులే నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు అని మాత్రం అనవద్దు. ఎందుకంటే ఆ రుణం అట్లా ఉండిపోతుంది మనకి. టేక్ సంథింగ్,
₹1 ఇంట్రెస్టో 50 NP ఇంట్రెస్టో సంథింగ్ యూ టేక్. అప్పు ఇచ్చేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది 2. ఐదర్ బీ వెరీ క్లియర్, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా పెట్టుకోండి, లేదా మీరు చారిటీ ఈ డబ్బులు నాకు రాకపోయినా పర్వాలేదు అన్నప్పుడు అవతల వాళ్ళకి అప్పు ఇవ్వండి. ఈ విషయంలోనే మంచి మంచి ఇద్దరి మధ్య ఫైటింగ్స్ అయిపోవడము. అండ్ ఇచ్చినప్పుడు నాకేం అవసరం లేదు, ఇంట్రెస్ట్ అవసరం లేదు, నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర ఎక్కువై మనకిస్తున్నారు. సో చార్జ్ అట్లీస్ట్ ₹1 ఇంట్రెస్ట్ ఉన్నా చార్జ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ గివ్ మనీ. ఎందుకంటే వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, వీళ్ళకి గుర్తుంటుంది వీళ్ళ దగ్గర నుంచి నేను ఇంత తీసుకున్నాను కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ నేను పే చేస్తున్నాను కాబట్టి. సో ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఆ కర్మ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనీ మ్యాటర్స్లో చాలా చాలా క్లియర్గా ఉండడం, చాలా ఎనీథింగ్ గివ్ అండ్ టేక్, ఎవ్రీథింగ్ ఈజ్ గివ్ అండ్ టేక్. ప్రతి దానికి చిన్న విషయానికి ఇది జరిగితే నేను ఇది ముక్కుంటాను, ఇది జరిగితే నేను ఇది ముక్కుంటాను అని మొక్కులు ఎక్కువగా కొంతమంది పెద్ద లిస్టే పెట్టేసుకొని ఉంటారు. అసలు తీర్చుకుంటారా లేదా మొక్కులు అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అలా మొక్కు అంటే నువ్వు నాకు ఇది ఇస్తే దేవుడా, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఈ మొక్కు తీర్చుకుంటాను అనేది కరెక్టా అనేది ఒక డౌట్ ఉండింది. భగవంతుడికి మనం ఇచ్చేది ఏం అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే మనకిస్తాడు. ఓకే, అదొక సాటిస్ఫాక్షన్ అంతే. పలానా మొక్కు మీరు మీ సాటిస్ఫాక్షన్ కోసం, మీరు భగవంతుడికి గ్రాటిట్యూడ్ చూపించడం కోసం తిరుపతి మెట్లు ఎక్కొస్తాను అంటే ఏంటి, ఈ మొక్కులు ఏంటి అంటే ఏదో మనీ పరంగా కాదు. కొంతమంది మొక్కుతారు నీ దగ్గర నడిచి వస్తాను, అట్లా అన్నీ ఏంటంటే వాళ్ళని వాళ్ళు కష్టపెట్టుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటా వాళ్ళని వాళ్ళు ఎంతో కొంత నీ దగ్గరికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. కొంతమంది నీ హుండీలో 1,00,000 వేస్తాను, అట్లా వేస్తాను, ఇట్లా వేస్తాను అని చెప్పేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వేస్తారు. సో దేవుణ్ణి మనీతోటి బ్రైబ్ చేయడము, లేకపోతే ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఒకవేళ మనం మొక్కుకొని అవకాశం లేక మనం తీర్చుకోలేకపోయినా ఏమీ అవ్వదు అక్కడ. కాకపోతే మొక్కినప్పుడు ఎందుకు తీర్చాలంటారంటే అది మనకి భగవంతుడి పట్ల ఉన్న కమిట్మెంట్ అంతే. నువ్వు ఇక్కడ ఎంత కమిటెడ్గా ఉంటావు నీ లైఫ్లో అంతే కమిటెడ్గా ఉంటావు విత్ ఆల్ ద అదర్ రిలేషన్షిప్స్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. అది మొక్కు అంతే తప్పిస్తే మొక్కులు ఉపవాసం ఉంటామంటారు, ఇవన్నీ ఓకే, దీస్ ఆర్ ఆల్ ఓకే. కాకపోతే పెద్ద పెద్ద మొక్కులు ఒకవేళ తీర్చలేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నాకు ఇప్పుడు అవకాశం లేదు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, లేకపోతే నాకు అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు కాబట్టి తీర్చట్లేదు, కానీ తీర్చే అవకాశం ఉన్న రోజు ఫస్ట్ థింగ్ నేను వచ్చి, చాలామంది తీర్చే అవకాశం వచ్చినప్పుడు డబ్బులన్నీ తీసుకుని హాలిడేకి వెళ్తారు, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తారు, మొక్కు మర్చిపోతారు. ఓకే, అట్లా ఒక 2 కపుల్ ఉన్నారు, వాళ్ళు లవ్ మ్యారేజ్. ఏమైందంటే వాళ్ళు మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ ఇంట్లో చాలా ఫైట్స్ అయినాయి ఆ మ్యారేజ్కి. ఆ మ్యారేజ్ అయిపోగానే ఇద్దరు అబ్బాయి అమ్మాయి మొక్కుకున్నారు ఒక టెంపుల్కి వస్తామనేసి. మా మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ మీ గుడికి వస్తాము అనగానే కొన్ని రోజుల గ్యాప్లో వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోగానే వాళ్ళు హనీమూన్ వెళ్ళారు, తర్వాత ఇల్లు సెటిల్ అయిపోయింది, వాళ్ళ జాబ్లో సెటిల్ అయిపోయారు, 1 సంవత్సరం అయింది. దాని తర్వాత ఇద్దరిలో ఐ థింక్ ఏదో వైఫ్ ఆర్ హస్బెండ్ వెళ్ళాల్సిన మొక్కుకి వైఫ్ ఒక్కటే వెళ్ళింది. ఓకే, వెళ్ళగానే అమ్మాయికి ఆ టైంలో అక్కడ షీ హ్యాడ్ అ పీరియడ్స్, వెనక్కి వచ్చేసింది గుడి దర్శనం చేసుకోలేక. తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఇద్దరు మొక్క అది, ఇద్దరు కలిసి వెళ్ళాలి కాబట్టి ఆ ఇద్దరు కలిసి వేరే అన్ని ప్లేసెస్కి వెళ్ళారు, అబ్రాడ్ వెళ్ళారు, హాలిడేస్కి వెళ్ళారు, కానీ వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి మాత్రం వెళ్ళలేదు. సో ఏమైంది ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరికి ఇప్పుడు ఒక బ్రేక్ వచ్చింది, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లైఫ్లో. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దే మ్యారీడ్ లైఫ్. సో కమిట్మెంట్ అంతే అక్కడ. మీకు ఇద్దరు మొక్కుకున్నప్పుడు డూ ఇట్ యాజ్ అ కమిట్మెంట్. భగవంతుడు మొక్కు చూడట్లేదు అక్కడ, మీ కమిట్మెంట్ని మీరు ఎంత బాగా ఆనర్ చేస్తున్నారు అన్నదే అక్కడ ఇంపార్టెంట్. అయితే మళ్ళీ చాలామంది అంటారు అంటే మొక్కు తీర్చకపోతే దేవుడికి ఏమైనా పగనా కోపమా ఇలా విడదీస్తారా అన్న డౌట్ కూడా వస్తుంటుంది చాలా మందికి. సో వాటికి ఏమని సమాధానం చెప్పారు? అక్కడ విడిపోలేదు, బట్ దే నాట్ హ్యాపీ ఇన్ ద రిలేషన్షిప్. కమిట్మెంట్ అనుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి, తీర్చాలి. సో ఏంటంటే మనం అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ. అండ్ మీరే మొక్కున్నారు కదా, మీరే మొక్కుకున్నారు, వేరేవన్నిటికీ మీకు టైం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళలేకపోతున్నారా అని ఉంటుంది. యూనివర్స్, ఐ డెఫినెట్లీ బిలీవ్ గాడ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచో వాచ్ చేస్తూనే ఉంటాడు. అదర్ మొక్కుకోకపోయినా మీ మ్యారేజ్ మీకు యూ బోత్ ఆర్ డెస్టైన్ టు గెట్ మ్యారీడ్, అది ఎలాగో అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా చేసినప్పుడు ఖచ్చితంగా తీర్చాల్సిందే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది మాట్లాడుకుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, చాలామంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళంతా
పెద్ద పెద్దగా అమౌంట్స్ కానుకలు చెల్లించడము, లేకపోతే బంగారుతో స్వామివారికి ఇవ్వడము. సో ఏ దేవుడికైనా అలంకరించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇంకొక వైపు వినాయక చవితి రోజు లడ్డు వేలంపాట వేయడము, దాన్ని ఎక్కువగా కొనుక్కోవడము, ఇదంతా కూడా ఏంటి మ్యామ్ అంటే ఇజ్ ఇట్ రైట్ థింగ్? ఓకేనా ఇట్లా లడ్డూని వేలంపాట వేసి కొనుక్కోవడము? అంటే అక్కడ వాళ్ళ ప్రెస్టీజ్ని చూపించుకోవడానికా, లేకపోతే అది మళ్ళీ అసలు వేలం పాట ఎందుకు పాడాలి? దేవుడి దగ్గర పెట్టిన లడ్డు 7 రోజుల లడ్డుని అందరికీ ఎవరైతే అందులో పాల్గొన్నారో అందరికీ కొద్దిగా ఇచ్చేయచ్చు కదా, దాన్ని మళ్ళీ వేలం పాట పాడడం, ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వడం. సో ఇదేంటి పోనీ ఆ డబ్బులు మంచికి ఉపయోగిస్తే ఫైన్. సో ఏంటి ఈ ప్రాసెస్ కరెక్టా అనేది నా డౌట్. అంటే డబ్బులు పెట్టి ఆ లడ్డూని కొనుక్కొని మళ్ళీ ఇవ్వడం. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్లో చూస్తాం, పలానా ప్లేస్లో ఆ లడ్డు కొనుక్కుంటే మనకి దశ తిరిగిపోతుంది అని కొనుక్కున్న వాళ్ళు. అవును, ఖైరతాబాద్ కానీ మా గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా లడ్డు వేలం పాట వేస్తారు, కొనుక్కుంటున్నారు. మేబీ ఆ పవర్ అండ్ ఎనర్జీ ఉంటుంది, భగవంతుడు ఆశీర్వదిస్తాడేమో. కాకపోతే ఏంటంటే బియాండ్ ద కెపాసిటీ మనం వెళ్ళిపోయి గ్రీడీ అయిపోతున్నాం చూడు. ఒకప్పుడు వర్క్ చేసినాయేమో అట్లా వేలం పాటలు, వెన్ ఇట్ వాస్ రీజనబుల్ గా వేలం పాట వెళ్ళినప్పుడు. ఎందుకంటే 2-3 లక్షలు 6 లక్షలు లడ్డు, 6 లక్షలు కూడా పాట. సో ఏంటి అంటే ఒకటి మీ అంటే దట్స్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్ లైక్ యూ సెడ్, మంచి ఏదైనా ఒక అనాథాశ్రమానికో లేకపోతే ఒక మంచి ట్రస్ట్కో ఏదైనా ఒక హాస్పిటల్స్కో మెడికల్ ట్రీట్మెంట్స్కో వెళ్తే వాళ్ళకి అది ఫెచ్చింగ్. అంతేగాని ఇది ఒక కమర్షియల్ యాంగిల్లో చూసి ఎవరైతే ఆ కమిటీ ఏదైతే డబ్బులు తీసుకొని వాళ్ళు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళకి హాలిడేకి వెళ్ళో లేకపోతే ఇంకొకటి చేస్తే అట్లాంటి లడ్డు వర్క్ చేయదు. ఒకప్పుడు ఒక ప్లేస్లో లడ్డు వేలంపాట తీసుకుని ఒక వెరీ పువర్ ఆమె ఎంతో తన స్తోమతకి తగ్గట్టుగా లడ్డు వేలంపాటలో తనకు వచ్చింది, వెళ్ళి తన పొలంలో వేసుకుంది అదంతా. దాని తర్వాత ఒక 5-6 yearsలో ఆ పొలం కాస్ట్ 1 crore per acre అయిపోయింది. షీ సూపర్ రిచ్ నౌ. ఓకే, అది జెన్యూన్గా అయ్యింది. ఇప్పుడు అందరికీ లడ్డు తీసుకెళ్ళి పొలంలో జల్లేస్తే అది అయిపోతుందా అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మీ ఓన్ కర్మం మీద కూడా డిపెండ్ అయ్యి అంత డబ్బు పెట్టి కొన్నప్పుడు ఆ డబ్బు ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది కూడా వీళ్ళ ఆ లడ్డు యొక్క అంటే శక్తి అనేది ఆధారపడి ఉంటుంది కంపల్సరీ. అండ్ అట్ ద సేమ్ టైం మీ కర్మానుసారంగా ఓకే మీ అదొక చిన్న ఏమంటారంటే రోడ్ బ్లాక్ అనమాట. మీరు ఇది కొన్నారు చేశారు, అది అయిపోయింది, రోడ్ బ్లాక్ పోయింది, మీ లక్ మీకు వచ్చేసింది. అక్కడ అందరికీ అలాగే లక్ వస్తుందా? అందరు లడ్డూలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ జల్లేస్తే ప్రైస్ డబుల్ అయిపోతుందా అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఎందుకు వెళ్తుంది. ఒకవేళ 50 లక్షలు పెట్టి ఏదైనా కొన్నా, భగవంతుడిది ఏదైనా వస్తువు కొన్నా, ఆ డబ్బులు డెవలప్మెంట్కి వెళ్తున్నాయా దేనికి వెళ్తున్నాయా అని తెలుసుకుంటే మంచిది. సో నెక్స్ట్ స్పిరిచువాలిటీ, ఇది పెద్ద కాన్సెప్ట్, పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ కూడా స్పిరిచువాలిటీ వైపు వెళ్తున్నారు, కొంతమంది ఫ్యాషన్ ట్రెండ్ అంటున్నారు శివుడిని నమ్మడం, కొంతమంది మోక్షం కోసం అంటున్నారు. నిజంగానే స్పిరిచువాలిటీ వేరు, డివోషనల్ వేరమ్మా? డివోషన్గా ఉండడము, దెర్ ఈస్ రిలీజన్, దెర్ ఈస్ రిచువల్, దెర్ ఈస్ స్పిరిచువాలిటీ, రైట్? సో మనము మన ఇంట్లో ప్రతిరోజు మన పాత పద్ధతులన్నీ ప్రాక్టీస్ చేయడం అన్నది, మామూలుగా దేవుడికి ఉదయాన్నే లేస్తాము, కాసేపు భగవంతుడు ఆరాధన చేసుకుంటాము, వెళ్ళిపోతాం. అది మామూలుగా మన రిచువల్స్ చేస్తున్నాం, అంతే, పద్ధతులు పాటిస్తున్నాం. దేవుడికి అక్కడే కూర్చొని కొంతమంది జపాలు, భగవంతుడి సన్నిధిలో కూర్చొని వాళ్ళు జపాలు అవి చేస్తున్నారంటే వాళ్ళు భగవంతుడికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. స్పిరిచువాలిటీకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. మనలోనే భగవంతుడు ఉన్నారని మనం నమ్మున్నప్పుడు మనల్ని మనం ఇప్పుడు భగవంతుడిని ప్లీజ్ చేయడానికి మొక్కులు, లీటర్లు అభిషేకాలు, లేకపోతే డబ్బులు ఇచ్చేయడము, హోమాలు చేసేయడమో కాదు. మీకు ఫస్ట్ మీరేంటి అన్నది మీకు అర్థం కావాలి. మిమ్మల్ని మీరు ఇన్వర్డ్గా ఆలోచించుకోండి. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా రిలేషన్స్ ఏంటి, నేను అన్నిటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నాను, ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను, నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీ మిస్టేక్స్ అన్నీ వాట్ ఎవర్ గుడ్ బ్యాడ్ ఇవన్నీ మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఈజ్ యువర్ స్పిరిచువాలిటీ. దట్ ఇట్ సెల్ఫ్ ఈ స్పిరిచువాలిటీ. అవేర్నెస్తో మీరు ఉంటారు కదా, ఆ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ ఈ స్పిరిచువాలిటీ. దాని తర్వాత మీరు చేసే చిన్న సాధన కూడా మీకు 100% రిజల్ట్ ఇస్తుంది. మనల్ని మనం క్లెన్స్ చేసుకోకుండా మనం అందరినీ మాట్లాడతాము, మనం ఏది పడితే పొద్దున్న లేవగానే పిచ్చి పిచ్చి మాటలు నోరిప్పితే బూతులు మాట్లాడతాము, లేకపోతే వాళ్ళు చెడిపోవాలి, వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళ గురించి బ్యాడ్గా, వీళ్ళ గురించి బ్యాడ్గా అన్నీ ఆలోచించుకుంటూ 100,000 పూజలు చేసినా ఇట్ వోంట్ వర్క్.
సో స్పిరిచువాలిటీ అనేది లైక్ Knowing yourself. ఓకే, అంతే. తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్ ఏమైనా ఉందా? మీరు అన్నట్టు సాధనలు ఏమైనా ఉన్నాయా స్పిరిచువాలిటీలోకి వన్స్ మనము జర్నీ చేయాలి అనుకున్నప్పుడు? Yes. ఎటువంటి సాధనలు, ఎటువంటి ప్రాక్టీసెస్ మనము స్టార్ట్ చేయాలి బిగినర్స్కి? ఒక మనిషికి ఒక యాక్సెప్టబుల్ బిహేవియర్ ఉంటుంది. ఫస్ట్ ఆ యాక్సెప్టబుల్ బిహేవియర్స్ ఏంటి అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వడం, అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సాధన కాదు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టైంని ఫాలో అవ్వడం, ఓకే, డిసిప్లిన్గా ఉండడం, ఒక కమిటెడ్గా ఉండడం. సో సాధన అప్పుడు అనమాట. మామూలుగా మనం స్పిరిచువాలిటీలో లేనప్పుడు ఒక 5 నిమిషాలు కూడా మనం ప్రేయర్ పూజలు చేయలేం. అదే మనల్ని మనం తెలుసుకుని ఇన్నర్గా మనం తెలుసుకొని ఆ స్పిరిచువాలిటీ వైపు వెళ్తున్నప్పుడు 2-3 అవర్స్ అయినా కానీ మీరు ఆ ధ్యానంలో కూర్చోగలుగుతారు. ఓకే ఓకే, అవేర్నెస్ కోసమే. అక్కడ నుంచి ఒక్కసారి మనం రియల్గా స్పిరిచువల్గా అయిపోతే మనకి ఏమి కోరికలు ఏమి ఉండవు. యూ జస్ట్ వాంట్ టు నో యువర్ సెల్ఫ్ అండ్ గెట్ కనెక్టెడ్. భగవంతుడికి కనెక్ట్ అవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాం. అప్పుడు మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాధన చేయడం. అంటే యూ బిలీవ్, శివుడిని నమ్ముతారా, విష్ణుమూర్తిని నమ్ముతారా, ఏదైనా ఒక గురువుని నమ్ముతారా, అమ్మవారిని నమ్ముతారా? సో డిపెండింగ్ ఆన్ దట్ మీరు చేసే సాధనలు డీప్గా డైవ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఎంత బాగా మాట్లాడతారు. ఇప్పుడు ప్రవచనాలు అవన్నీ చూస్తూ ఉంటాం. అవి చేసేటప్పుడు ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్లో డీప్ డైవ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకుని ఇంకా వాళ్ళకి ఇంకేం కోరికలు ఉండవు. అంతే, వాళ్ళు బాగుండి నలుగురికి మంచి చేయాలి అన్న ఒక, అండ్ వాళ్ళ ధర్మం ఏదైతే ఉందో యాజ్ ఎ ఫాదర్, మదర్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళని చక్కగా ఫుల్ఫిల్ చేసుకుంటూ స్పిరిచువాలిటీ వైపు వెళ్తారు. అయితే ఈ మధ్య యంగ్స్టర్స్, మీరు అన్నారు యంగ్స్టర్స్ కూడా ఈ స్పిరిచువాలిటీ వైపుకి వెళ్ళిపోతున్నారు. షో కోసం వెళ్ళక్కర్లేదు. ఓకే, ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. అంటే నేను మంచోడిని లేకపోతే నేను మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో స్పిరిచువాలిటీ అక్కర్లేదు. ఓకే, స్పిరిచువాలిటీ అంటే నలుగురికి షోషా చేసుకోను అక్కర్లేదు మనం. ఓకే, మీ ఇంట్లో పద్ధతులు ఫస్ట్. యంగ్స్టర్స్కి నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి. ఫస్ట్ ఇంట్లో మీ పేరెంట్స్ మెప్పు పొందండి. అరే మా అమ్మాయి టైంకి, మా అబ్బాయి చక్కగా డిసిప్లిన్గా ఉంటున్నాడు, టైంకి లెగుస్తాడు, టైంకి ఇలా చేస్తాడు, ఎంతో కొంత సహాయం చేస్తాడు, కాస్త పూజలు పండగలు వచ్చినప్పుడు ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతాడు. ఇక్కడ చేసిన తర్వాత అప్పుడు బయట మీరు వాట్ ఎవర్, ఇట్స్ గుడ్. బీయింగ్ స్పిరిచువల్ ఈజ్ వెరీ గుడ్. పిల్లలకి నా సజెషన్ భగవద్గీత సారాంశం, అందులో ఏంటి ఉన్నది, ఇట్లాంటి చిన్న చిన్న బుక్స్, స్టోరీస్, రామాయణంలో మారల్ ఏంటి, అయ్యో ఎందుకు మాకు అక్కర్లేదు, బోరింగ్ స్టోరీస్ కాదు. మీరు చిన్నపిల్లలు యంగ్స్టర్స్ ఇవన్నీ విన్నప్పుడు మీరు బయట సొసైటీని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ వస్తే వాటి నుంచి ఎట్లా బయటకు రావాలి అని వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనమాట. దీనికోసం తెలవాలి కదా. దీనికోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అక్కర్లేదు. ఈ బుక్స్ కనుక చదివి పిల్లలకి చెప్పగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళకి. ఇందాక హ్యాపీనెస్, పీస్ఫుల్, అసలు ఏంటి హ్యాపీనెస్ అన్నా ఒకటే, పీస్ఫుల్నెస్ అన్నా ఒకటే అనుకుంటాం కదా. సంతోషంగా ఉండడానికి, మనశ్శాంతిగా ఉండడానికి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా ఎగ్జాంపుల్? సంతోషంగా ఉంటే ఇప్పుడు నాకు ఇష్టమైన చీర కొనుక్కున్నాను, ఇష్టమైన నగలు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుందా? అది టెంపరీ. పీస్ఫుల్నెస్ ఇస్ ఇట్స్ ఆల్వేస్ దేర్. ఐ ఫీల్ పీస్ఫుల్ ఎవ్రీ టైమ్. నా మైండ్ కామ్గా ఉంటుంది. బికాస్ నా చుట్టూ అయ్యే ఏది నన్ను పెద్దగా బాదర్ చేయదు. అట్లానే అన్నిటిని వదిలేసుకొని ఉండలేము. కొన్ని విషయాలు ఉంటాయి. అయితే మనం హ్యూమన్, మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లలకి జ్వరాలు వస్తాయి, అయినా పీస్ఫుల్గా ఉంటాం ఉండలేము కదా. పిల్లలకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, కాకపోతే ప్యానిక్ అవ్వం మనం. ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్నప్పుడు వన్ స్ట్రాంగ్ బిలీఫ్ ఈస్ నాకు ఏదో ఒక సొల్యూషన్ భగవంతుడు ఇస్తాడు, లేదా మీ బ్రెయిన్ అంత షార్ప్గా వర్క్ చేస్తుంది, ఈ ప్రాబ్లమ్ని నేను ఎట్లా రిజాల్వ్ చేసుకోగలుగుతాను అన్న ఇది ఉంటుంది. అంతేగాని ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేది అవ్వరు వాళ్ళు. ఎస్, వాళ్ళు ఏంటంటే ఇన్వర్డ్గా ఆలోచిస్తారు, ఎందుకు అయింది, ఎలా అయింది, మొత్తం డీటెయిలింగ్గా ఆలోచించి ఆ తర్వాత ప్యానిక్ అయిపోయి యాంగ్జైటీ వచ్చేసి అయ్యో ఇట్లా ఎందుకయింది, అట్లా ఎందుకయింది అన్న ఆలోచన కంటే కూడా దే ఆర్ ఆల్వేస్ కామ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ స్పిరిచువల్గా చాలా ఇన్క్లైనింగ్గా ఉంటే గనక వాళ్ళ ఫీలింగ్స్ అవతల వాళ్ళకి అర్థం కాదు ఏమవుతుంది అన్నది. దేర్ ఆల్వేస్ మోస్ట్లీ
దే మెయింటైన్ కామ్ అండ్ పీస్. రీసెంట్గా నేను కాశీ వెళ్ళాను అంటే చాలామంది ఫ్రెండ్స్ ఇదివరకు మాట్లాడిన ఫ్రెండ్స్ కానీ కలీగ్స్ కానీ చెప్పారు, కాశీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ మణికర్ణిక ఘాట్లో కాసేపు కూర్చో, నీకు ఏంటి అసలు లైఫ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది అని అన్నారు. అంటే చాలామంది నిజంగానే ఏం తెలుస్తుంది మనకు మణికర్ణిక ఘాట్లో కూర్చుంటే, ఏం రియలైజ్ అవ్వాలి, అసలు అక్కడ కూర్చున్నప్పుడు మనం ఏం రియలైజ్ అవ్వాలని అనుకున్నాం. వెళ్ళి కూర్చోండి అని చెప్పారు, అక్కడి వరకు బాగుంది. వెళ్ళి కూర్చున్న తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. సో ఏం తెలుసుకోవాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత? సో మణికర్ణిక ఘాట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అక్కడ వి సీ ఆల్ ద బర్నింగ్ బాడీస్ కదా. అవును. అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు మనం డిటాచ్మెంట్ నేర్పిస్తుంది ఆ ఘాట్ మనకి. అంటే ఇవన్నీ మనుషులు, లగ్జరీస్, మనీ, స్టేటస్, గొడవలు, స్టేటస్ కావాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి, వాళ్ళతో కుళ్ళు కుతంత్రం, ఇవన్నిటికంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాక ఇట్లా కాలిపోవాల్సిందే కదా మనం లాస్ట్కి ఏదో ఒక రోజు, ఏదో ఒక ఇంతే కదా. దీనికోసమా మనం ఇంత కష్టపడుతున్నాం లైఫ్ అంతా అన్న ఒక రియలైజేషన్. అట్లా అంటే అక్కడే మణికర్ణిక ఘాట్ కానీ ఏ కాళేశవాన్ని చూసినా ఓకే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది మా ఓకే ఇంతేనా మన లైఫ్, అంతా చేశాడు, ఏం సాధించాడు, ఇంత సంపాదించాడు, లాస్ట్కి వచ్చి ఇక్కడ కట్ట కాలిపోతుంది కదా అన్న ఆ రియలైజేషన్ కోసము అక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేయమంటారు చాలామంది, అక్కడ కూర్చోమంటారు అనమాట. అంటే మనం ఒక అవేర్నెస్ తోటి వెళ్తే కొంతమంది అది చూసి అబ్బో నేను చూడలేనని పరిగెట్టుకొని వెనక్కి వచ్చేస్తారు. అక్కడ పీస్ ఆఫ్ మైండ్ తోటి కామ్గా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ మనుషులు వస్తారు, కాసేపు ఏడుస్తారు, వెళ్ళిపోతారు. అందరూ అంతే కదా, మీకోసం కొంతసేపు ఏడుస్తారు, దాని తర్వాత ఎవరి రొటీన్ వాళ్ళదే. మీకోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటారా? ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నార్మల్, మీ లైఫ్ నార్మలే. కాకపోతే ఆ మనిషి లైఫ్ ఏమైంది, కాలిపోయాడు, వెళ్ళిపోయాడు, అంతే. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. అంటే మీరు స్పిరిచువల్ హీలర్ అని, ఆస్ట్రాలజీ అన్నీ ఉన్నాయి కాబట్టి అసలు నిజంగా చనిపోయిన తర్వాత మనిషి అనే అతను అంటే సోల్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుందా? ఐ బిలీవ్ ఇన్ పాస్ట్ లైఫ్స్, పునర్జన్మలు అన్నిటిని బిలీవ్ చేస్తా. ఆ సోల్ మళ్ళా ఇంకొక రీబర్త్ డెఫినెట్గా తీసుకుంటారు. అందుకని ఆ సోల్ మళ్ళీ రీబర్త్ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక లైఫ్ తీసుకోవాలి అంటే కనుక మనము మనిషి చనిపోయినప్పుడు చేసే రిచువల్స్ ఏవైతే ఉంటాయో, ఈ 10 రోజులు దశదిన కర్మ అంటాము, ఇవన్నీ ఎంత బాగా చేయగలిగితే ఓకే అన్నీ అంటే సక్రమంగా గ్రాండ్గా కాదు, ఇక్కడ వాళ్ళ వాట్ ఎవర్ మీ ఫ్యామిలీ ఇవే ఉంటాయి కదా, మీ ట్రెడిషన్స్ ప్రకారం గ్రాండ్గా అక్కర్లేదు, పద్ధతిగా చేయాలి ఇక్కడ. ఓకే ఇక్కడ ఏంటి అంటే ఎంత గ్రాండ్గా 10th డే చేసాము, ఎంత గ్రాండ్గా 11th డే చేసాము, ఎంత డెకరేషన్ చేసాము, ఎన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము, దిస్ నథింగ్. ఇక్కడ ఒక పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఇంట్లో వాళ్ళు ఏమేం పద్ధతులు ఫాలో అవ్వాలి. ఆ 10 days షేవింగ్ చేసుకోరు, ఆ 10 days గ్రీవింగ్ పీరియడ్ అంటాం, ఆ 10 days సోల్ మన దగ్గరే తిరుగుతుంది అని చెప్తాం, అక్కడే ఉంటుంది. 10వ రోజు దశదిన కర్మ, 11th డే 12th డే, ఆ రోజు మనము ఆ సోల్కి విముక్తి ఎట్లంత బాగా చేపిస్తున్నాము అన్నది అక్కడ ఇంపార్టెంట్. గోదానం చేసేవాళ్ళు చేస్తారు. అప్పుడే అదే టైంలో పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి కార్యక్రమం, నేను చేయను నువ్వు చేయు. అదే టైంలో అందరికి ఎక్కడలేని రోషాలు, ఎక్కడలేని కోపాలు, ఇవన్నీ ఆ 10 మనిషి చచ్చిపోయినప్పుడు కొంతమంది ఇళ్లలో పీస్ ఉండదు. నువ్వేం చేసావు, నేనేం చేశాను, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ, ప్రాపర్టీస్ గొడవలు, ఈ చావుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత షేర్ చేసుకోవాలి, ఎన్ని డబ్బులు, ఇట్లాంటి డిస్కషన్ అయినప్పుడు ఆ సోల్ ఇంకా కృంగిపోతుంది కదా. ఇందుక నేను ఇంత బ్రతికి చచ్చిపోయి మంచి పని చేశాను అన్న ఒక ఇది వచ్చేస్తుంది. సో ఈ 10 days ఏదైతే ఉందో ఫస్ట్ మంచి వాళ్ళని రిలీవ్ చేసేయాలి. యాక్చువల్గా 1 year టైంలో 1 year కార్యక్రమం ఏదైతే ఉందో సంవత్సరం వరకు, ఈ సంవత్సరం చేసే నెల మాసికాలు కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా చేయడం ఒకటి. సో నేను ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్లో నేర్చుకున్నది ఏంటి అంటే సోల్ మళ్ళీ బర్త్ తీసుకుంటుంది. అయితే మనం చేసే ఈ సంవత్సరికాలు ఏవైతే ఉంటాయో, ఆబ్దికాలు సంవత్సరం చేస్తాం పెద్దవాళ్ళ పేరు మీద, అవి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం మానేస్తామో అదేమవుతుంది అంటే ఎంతో కొంత మీకు ఎంత తోస్తే అంత, పెద్దగా చేయక్కర్లేదు, చిన్నది వాళ్ళని తలుచుకొని ఆ రోజు వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి చేయడము, తర్పణాలు అవి ఇవి చేస్తూ ఉంటే ఆ సోల్ ఎక్కడైతే బర్త్ తీసుకుంటుందో అక్కడ వాళ్ళకి ఎక్సలెంట్గా వాళ్ళ లైఫ్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అలజడి లేకుండా వాళ్ళు మంచి రీస్టార్ట్, న్యూ లైఫ్ స్టార్ట్. అవును, ఎవరికైతే మనము ఈ
కర్మలు అవి చెయ్యము, వాళ్ళ లైఫ్ మళ్ళీ ఎక్కడైతే రీబర్త్ చేస్తుంటారో వాళ్ళ లైఫ్ అంతా షాటర్డ్గా ఉంటుంది, వాళ్ళకి ప్రాస్పెరిటీ ఉండదు, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మన పెద్దవాళ్ళకి అందుకే అంటారు యాన్సిస్టర్స్ని ఎప్పుడు తలుచుకోవాలి, వాళ్ళకి ఏదైనా తర్పణాలు కానీ వాళ్ళకి చేసే సంవత్సరికాలు, ఈ మన పెద్దల అమావాస్యలు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద ఎంతో కొంత ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ బర్త్ తీసుకున్నా వాళ్ళకి ఫెచ్చింగ్గా ఉంటుంది. కాబట్టి నేను చదివిన స్పిరిచువల్ బుక్స్లో, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్, అందులో ఈ పాయింట్ నాకు బాగా అంటే నిజంగానే అనిపించింది, వెరీ ట్రూ కదా. అండ్ రీబర్త్ అనేది ఉంది అని నమ్ముతున్నారు మీరు. అండ్ అయితే ఇప్పుడు చాలామంది ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే కూతురుగాను మనవడుగాను మనవరాలుగాను పుడతారు అని కొన్ని పోలికలు వాళ్ళు వస్తున్నాయి, కొన్ని బిహేవియర్స్ కూడా వాళ్ళు ఉంటాయి అంటారు. నిజంగానే అలా మళ్ళీ సేమ్ ఫ్యామిలీలో రీబర్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, 100% ఉన్నాయి. ఓకే, 90% కూడా కాదు, 100%. అవునా? ఏంటి ఏదైనా కేస్ స్టడీ కానీ ఎగ్జాంపుల్ కానీ ఉందా? 100%. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన తర్వాత 1 yearలో కనుక వాళ్ళ ఇంట్లో ఏదైనా బర్త్ అవుతాయి సేమ్ ఫ్యామిలీలో, డెఫినెట్గా అదే సోల్ 1 year లోపే, 1 year లోపల. ఓకే, నాట్ బియాండ్ దట్. బియాండ్ దట్ ఉంటే మళ్ళీ ఆ సోల్ ఎక్కడ ఉంటుంది. అందుకే తొందరగా పెద్దవాళ్ళు ఏమంటారు, తొందరగా పెళ్ళిళ్ళు చేసేయండి, తొందరగా ఎట్లా ఉంటుంది అంటే మనకి ఏదో శుభకార్యం చేసేసి ఏదన్నా ఒక శుభకార్యం చేసి ఆ సంవత్సరం లోపల ఒకవేళ కనుక పిల్లలు అట్లా పుడితే అది డెఫినెట్గా అదే సోల్, ఐదర్ ఆడ మగ అట్లా అన్నా పుట్టవచ్చు. 100%. ఒక మా ఇంట్లోనే we have 2-3 అట్లా అన్నమాట. మా ఆంటీ ఒక పోయారు, ఆవిడ పోయిన ఒక ఎగ్జాక్ట్గా 9 monthsకి వాళ్ళ ఇంట్లోనే ఒక బర్త్ అయింది. ఆ పుట్టిన పాపది ఆ ఆంటీ ఎవరైతే పోయారో ఆవిడది ఇద్దరిది ఒకటే నక్షత్రం, ఒకటే అక్షరంతో వాళ్ళ పేరు కూడా స్టార్ట్ అవ్వడం అవన్నీ అనమాట. సో ఇట్స్ వెరీ వెల్ కోరిలేటెడ్ దట్ వే. అండ్ ఇంకొంతమంది అంటే పూర్వజన్మ అవన్నీ క్యారీ ఆన్ చేస్తూ చిన్నపిల్లలు వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను పూర్వజన్మలో నీ వైఫ్ని నీ హస్బెండ్ని అని చెప్తూ ఉంటారు. ఆ కేసెస్ కూడా చాలానే నేను చూశాను, అవి కూడా ఉన్నాయి. అంతే ఏంటి కొంతమంది సైంటిఫికల్గా వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అంటుంటారు. కొంతమంది మీరు అంటే స్పిరిచువల్గా వెళ్ళి ఇవన్నీ నమ్ముతున్న వాళ్ళు నిజంగానే ఉన్నాయి అని విత్ ప్రూఫ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మలాగా యాక్ట్ చేయడము, చిన్నపిల్ల వాళ్ళ అమ్మమ్మలాగా యాక్ట్ చేయడము, వాళ్ళ అమ్మమ్మలాగా మాట్లాడడము, అమ్మమ్మ అంటే వీళ్ళ అమ్మమ్మ కాదు ఎవరో వెళ్ళి వాళ్ళ దగ్గర. నిజంగానే ఉంటుందా మ్యామ్? అంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంత మిస్టరీ ఏంటి అసలు? ఇదే మిస్టరీ లేదు మా, యాక్చువల్గా వాళ్ళకి పాస్ట్ లైఫ్ మెమరీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇప్పుడు నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ కాబట్టి ఐ డిడ్ ద ట్రైనింగ్ బట్ ఐ డోంట్ ప్రాక్టీస్ ఇట్. కాకపోతే ఇలాగే నాకు కూడా ఇన్ని డౌట్లు నిజంగానే ఉంటుందా అని ఒక్క డౌట్ తోటే వెళ్ళి ఏమవుతుందంటే వెన్ వీ గో బ్యాక్ ఇన్ టు అవర్ పాస్ట్ లైఫ్ డెఫినెట్గా మనకి ఆ థాట్స్ ఎక్కడో ఒక మెమరీ అట్లా ఎవరైనా చూస్తే వీళ్ళు మాకు తెలుసు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ నా లైఫ్ లో ఇది అయింది అన్న ఒక ఫీలింగ్స్ ఇట్లాంటివి ఆల్రెడీ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంటది. ఎవరైనా చూస్తే ఎక్కడో చూసినా లేకపోతే ఎవరైనా చూడగానే తొందరగా వాళ్ళతో కనెక్ట్ అయిపోతాం మనము, రైట్? సో ఇట్లాంటివన్నీ ఎక్కడో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మన యాక్చువల్గా చెప్పాలంటే మన ఇంట్లో వైఫ్, హస్బెండ్, పిల్లలు వీళ్ళైతే డెఫినెట్గా పాస్ట్ లైఫ్ నుంచి మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళే. మిగతా వాళ్ళందరూ కార్మిక్ రిలేషన్స్ ఉంటాయి. పిల్లలు, హస్బెండ్, వైఫ్ మాత్రం రిలేషన్ ఇస్ మదర్. ఇది మాత్రం ఎప్పటికీ మనకి లైఫ్ ఏదో ఒక రకంగా వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు మన లైఫ్లో. కాబట్టి పాస్ట్ లైఫ్స్ తొందరగా కొంతమందికి ఏంటంటే ఆ లాస్ట్ లైఫ్ మెమరీస్ ఇంకా ఉంటాయి వాళ్ళకి అనమాట. కొంతమందికి చాలా ఇంకా షార్ప్గా ఉంటాయి. కాబట్టి ఈ మధ్య రీసెంట్ గా చాలా చూసాం మనం. వైజాగ్ లో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. సో సేమ్ అదే పోలికలతో ఒక అమ్మాయి పుట్టడం ఇట్లాంటివన్నీ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. డెఫినెట్లీ. అండ్ చాలామంది అంటే మానవ జన్మ రావడమే చాలా గొప్ప విషయము. ఇంతకుముందు అంటే 7-8 రూపాల తర్వాత 8-9 స్పీషీస్ తర్వాతనే మనకు మానవ జన్మ వస్తుంది అంటారు. బట్ ఒక్కసారే వస్తుంది అంటారు. కొంతమంది ఏమో మీరు అన్నట్టు పాస్ట్ లైఫ్ ఏది. సో నాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఈ లైఫ్ తీసుకోవడం కంటే ముందు మనకు కొన్ని కోట్ల లైఫ్స్ ఉంటాయి. ఇట్స్ ఇన్ థౌజండ్స్ అనమాట. మనకు చీమలు, దోమలు, చెట్లు, ఓకే అన్నీ ఉంటాయి. 7 కాదు, ఓకే ఎన్నో ఉంటాయి. ఓకే ఒక దోమ ఉంటుంది, దట్స్ ఆల్సో ఆ లైఫ్. ఓకే చీమలు, డాగ్స్ ఉంటాయి, పెట్స్ ఉంటాయి, ఆవులు, ఎనీ ఫామ్ లో మనము
ఉండి ఉండొచ్చు లాస్ట్ లైఫ్. మన సోల్ మాత్రం క్యారీ ఓవర్ అవుతూ సోల్ ఉంటుంది. అయితే ఒక్కసారి మనిషి జన్మ తీసుకున్న తర్వాత ప్రాబబ్లీ దాని తర్వాత కూడా వి విల్ బీ ఇన్ హ్యూమన్ ఫామ్. అందుకనే మనకి పాస్ట్ లైఫ్స్లో వెళ్తున్నప్పుడు మన మనిషి ఫామ్లో ఉన్నప్పుడు ఏవే గుర్తులు ఏవి ఎక్కువగా మనకి గుర్తొస్తూ ఉంటాయి. సో ఏంటి మ్యామ్ ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ నేర్చుకున్నాను అన్నారు కదా, లైక్ స్టడీడ్ ఇట్ అని ప్రాక్టీస్ చేశారు అన్నారు. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? నిజంగానే గుర్తొస్తాయా? ఇప్పుడు నేను ఇఫ్ యూ అంటే ట్రైన్ కాదు, ఇప్పుడు మీరు నా మీద అది ప్రాక్టీస్ చేస్తే డూ ఐ రిమెంబర్ పాస్ట్ లైఫ్? యా ఆఫ్ కోర్స్. అంటే ఇట్ టేక్స్ సెషన్స్. ఇట్లా అనగానే ఇలా అనగానే అయిపోదు. ఓకే, ఇట్స్ అ ప్రాసెస్. హిప్నోథెరపీ చేస్తారు మిమ్మల్ని మీ ఈ లైఫ్లో పాస్ట్కి తీసుకెళ్తారు. ఓకే, ఈ లైఫ్లో పాస్ట్కి తీసుకెళ్ళి దాని తర్వాత మెల్లిమెల్లిగా అక్కడి నుంచి బ్యాక్ టు మదర్స్ హోమ్ నుంచి అక్కడి నుంచి అంతకంటే వెనకాల ఏంటి అని హిప్నోథెరపీ ప్రాసెస్లో మీకు ఏవో ఒక షేడ్స్ ఆఫ్ ఏదో సమ్ రిమెంబర్ కొన్ని గుర్తులు వస్తూ ఉంటాయి. సబ్ కాన్షియస్లో స్కిప్ అయిపోతూ ఉంటారు ఒక లైఫ్ టు ఇంకొక లైఫ్. కొంతమందికి 2-3 లైఫ్స్ గుర్తు రావచ్చు, కొంతమందికి ఒకటే లైఫ్ ఏదో ఒక సినిమా లాగా గుర్తు రాదు. పాస్ట్ లైఫ్ అనగానే ఫుల్ సినిమాలో చూపిస్తారు కొన్ని, అట్లా ఉండదు. యూ విల్ హ్యావ్ షేడ్స్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్స్ అన్నమాట. డ్రీమ్స్ ఎలా వచ్చి డ్రీమ్స్ లాగా కొంతమంది మనుషులు ఈ లైఫ్. నేను పాస్ట్ లైఫ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయికి పాస్ట్ లైఫ్ చేస్తే అబ్బాయిది నెక్స్ట్ 10 daysలో మ్యారేజ్. ఓకే, ఆ అబ్బాయి ఏం చేశాడంటే పాస్ట్ లైఫ్ అంతా తెలిసేసుకుని ఫస్ట్ థింగ్ హీ లెఫ్ట్ దట్ ప్లేస్, వెళ్ళి తన మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి తన లైఫ్లోకి రాబోతుందో ఆ మ్యారేజ్ వోంట్ లాస్ట్ ఫర్ లాంగ్. బికాస్ ఇక్కడ ఏమవుతుందంటే మనం రిలేషన్షిప్స్లో బ్రేక్స్ చూస్తాం కదా, వాళ్ళు పాస్ట్ లైఫ్లో మనకి ఏదో ఒక ఎనిమిటీ ఏదో ఉంటుంది, ఈ లైఫ్లో వస్తారు మొత్తం షాటర్ చేసేస్తారు వెళ్ళిపోతారు. సో ఆ షాటర్ చేయడానికి తన వచ్చింది అన్న ఒక బిలీఫ్ తోటి వెళ్ళాడు, విచ్ ఇస్ ట్రూ యాక్చువల్గా. ఓకే, దాని తర్వాత ఫర్దర్గా ఏం చేశారంటే వాళ్ళు ఏదో వాళ్ళ చెకింగ్ అవంతా చేసుకున్నారు, బట్ షీఈ్ నాట్ ద రైట్ గర్ల్ ఇన్ హిస్ లైఫ్ అని అర్థమైపోయింది. దాని తర్వాత ఓకే నేను చేసింది మంచిదే అని అబ్బాయి అనుకొని, సో అట్లా మనకు ఆ షేడ్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గుర్తులు వస్తూ ఉంటాయి, కానీ అది గుర్తుంచుకోలేము మనం. ఓకే, మన వరకే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది, హిప్నోటైజ్ చేసి మళ్ళీ మిమ్మల్ని బ్యాక్ టు నార్మల్ తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అనమాట. కొంతమందికి గుర్తురాదు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంటాయి. నా విషయంలో చెప్తాను, నాకు 2 years అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది నా లైఫ్లో. ఆ ఇన్సిడెంట్ అసలు నేను మర్చిపోయాను. నాకు 2 years అంటే ఎవరికి గుర్తుంటుంది? ప్రాబబ్లీ మా పేరెంట్స్ కూడా అంత పెద్ద ధ్యాస ఉండదు. ఐ వాజ్ డూయింగ్ మై పాస్ట్ లైఫ్. నాకు ఎవరైతే నా మెంటర్ నాకు పాస్ట్ లైఫ్ చేసినప్పుడు ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. అది విని చిన్న ఇన్సిడెంటే చాలా, ఇట్స్ నాట్ వెరీ ఇది, బట్ ఐ క్రైడ్ సో మచ్. ఆ ప్రాసెస్లో ఎంత ఏడ్చానో అసలు నేను ఆ ఇన్సిడెంట్స్ తలుచుకొని ఆ ప్రాసెస్లో ఏడ్చి సో దట్స్ వాజ్ వన్ ఆఫ్ ది స్మాల్ థింగ్స్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్ యొక్క డీప్ స్కార్ ఏదైతే ఉందో నా లైఫ్లో ఇప్పటికీ ఉంది అది. కాబట్టి నేను కొన్ని సిచ్యువేషన్స్కి ఒకలాగా రియాక్ట్ అవుతాను. అది ఎందుకు అట్లా రియాక్ట్ అవుతాను అని తెలుసుకోవడానికి అది రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ మర్చిపోయా, నాకు ఎందుకు ఇలా అవుతుంది అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో, సో అట్లా ఇట్ హెల్ప్స్. ప్రెసెంట్ లైఫ్ లో ఉన్న పాస్ట్ ని అండ్ పాస్ట్ లైఫ్ లో ఉన్న పాస్ట్ ని కూడా ఇట్ విల్ షో. సో ఇది అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. అవి పాస్ట్ లైఫ్ నేర్చుకోవడానికి సాధన అవసరము. మీరు స్ట్రాంగ్ ఉండాలి స్పిరిచువల్గా. ఆ ప్రాసెస్లో ఎన్నో నెగటివ్ ఎంటిటీస్ అంటారు, ఇవన్నీ చాలా ఉన్నాయి దానికి. నా ట్రైనింగ్ వాజ్ ఆల్ ఎ వెరీ స్కేరీ ప్రాసెస్ కూడా. సో ఇట్స్ లైక్ లైఫ్ రిస్కింగ్ అంటారా, లేకపోతే నెగటివ్ ఎనర్జీస్ అంటే అఫ్ కోర్స్ నెగటివ్ ఎనర్జీ మన దగ్గరకు వస్తుందంటే ఇట్స్ లైఫ్ రిస్కింగ్. ఏదో ఒక్కొక్కసారి నెగటివ్ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ మీరు ఎక్స్ట్రీమ్ గా స్పిరిచువల్ గా ఎవాల్వ్ అయ్యి చాలా స్ట్రాంగ్ అయ్యి తర్వాత ఇట్లాంటి ప్రాక్టీసెస్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి గుడ్. ఇట్ ఈస్ అంటే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అంతే చేసేస్తే చాలా బాగుంటుంది, అందరూ థెరపిస్ట్లు అయిపోవచ్చు అని కాదు. ఐ డోంట్ ప్రాక్టీస్ ఇట్ బికాస్ నేర్చుకోవడం వరకే, ఎడ్యుకేషన్ నాకు తెలిసింది నలుగురితో షేర్ చేసుకోవడం వరకే, అక్కడ వరకు ఓకే. బట్ ఐ కెన్ రిలేట్. ఎవరైనా వచ్చి నాతో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే ఎందుకు వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లం అని నేను చెప్పగలుగుతాను వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇందాక మనం అన్నట్టు నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ, నిజంగానే ఈ స్పిరిట్స్ అండ్ బ్యాడ్ సోల్స్ గుడ్ సోల్స్ ఇవన్నీ ఉన్నాయంటారా? అంటే చాలామంది నేను
అంటే నేను విన్నది ఇప్పుడు మనం ఇక్కడ కూడా సోల్స్ అన్నీ ఉంటాయి మన చుట్టూ కూడా, బట్ మనము ఎంతవరకు వాటిని అట్రాక్ట్ చేస్తున్నాము లేదా మనం ఎంత భయపడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా అవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అని విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? అంటే సోల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయా? లైక్ స్పిరిట్స్ ఆర్ ప్రెసెంట్, ఎక్కడైనా ఉంటాయి. ఓకే, బట్ ఇఫ్ యువర్ అట్మాస్ఫియర్ ఇస్ పాజిటివ్, ఓకే, ఇప్పుడు నిత్య పూజలు చేసే ఇల్లు, గుడులు, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ పీపుల్, వీటి దగ్గరికి వెళ్ళలేవు. ఇఫ్ యూ వెరీ గుడ్ సోల్, వెరీ నైస్ పర్సన్, స్పిరిచువల్గా చాలా ఎవాల్వ్డ్గా ఉంటారు, మీ పని మీరు చూసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. సో నెగటివ్ ప్లేసెస్, నెగటివ్ ఎనర్జీస్, లాక్డ్ హౌసెస్, హాంటెడ్ హౌసెస్ అంటారు, ఉన్నాయి. అట్లాంటి ప్లేసెస్లో మనకి ఏదో ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ని మనకి ఫామ్లో కనపడదు, కాకపోతే ఏదో సడన్గా ఇరిగి పడిపోవడము, సంథింగ్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఓకే, యా. సో మళ్ళీ బ్లాక్ మ్యాజిక్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు మొత్తం పోయిండే, మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి చేతబడులు అనేవి. నిజంగానంటే కొంచెం పాస్ట్ బ్లాక్ మ్యాజిక్స్, ఇప్పుడు చేతబడి అనేది ఎలా అప్పట్లో అంటున్నాం, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది ఎలా వచ్చిందో అలా పాస్ట్ బ్లాక్ మ్యాజిక్స్ కూడా ఉన్నాయి, చాలా డేంజరస్ అని విన్నాము. నిజంగానే ఉంటే పరిస్థితి ఏంటి మ్యామ్? మనుషుల పరిస్థితి అంటే ప్రపంచ పరిస్థితి ఏంటి నిజంగానే ఉంటే? అంటే ఒకడు పైకి ఎదుగుతున్నాడు అంటే 10 మంది లాగే ఇదిలో ఉన్నాం ఇప్పుడు మనం. డెఫినెట్లీ అదే ఒకటి నిజంగానే అలాంటి ఒక శక్తితో మనం లాగొచ్చు అని నశింపజేయచ్చు అంటే ఇలా ఉండేవాళ్ళం కాదు ఇప్పటికీ. మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడే వాళ్ళం కూడా కాదేమో. సో నిజంగానే ఉన్నాయి అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది. మన సాటిస్ఫాక్షన్ కోసం మనం బ్లాక్ మ్యాజిక్ చేస్తాము. ఓకే, సో ఎవరన్నా అంటున్నా వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేసేస్తే వాళ్ళు ఏదో మారిపోతారు. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ అ రైట్ ప్రాక్టీస్ ఆల్సో. ఎవరైతే తంత్ర విద్య ఉంది, ఓకే, తంత్రం తోటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే తంత్రం ఈజ్ నాట్ నెగటివ్. యాక్చువల్గా ఏంటంటే తంత్రాన్ని మనం చాలా డిఫరెంట్గా, తంత్రం ఈజ్ అ పాజిటివ్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బ్యాడ్ ఎనర్జీని బయటకు పంపించాలి ఫర్ ఎగ్జాంపుల్, సో తంత్రం పనిచేస్తుంది అప్పుడు. దట్స్ ఎ గుడ్ వన్. కాకపోతే ఆ తంత్రాన్ని మనం ఎట్లా యూజ్ చేస్తున్నాము అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నెగటివ్. ఇప్పుడు చాలా మంది అంటారు నాకు ఏదో తిన్న దాంట్లో ఏదో కలిపేశారండి, చాలా మంది వామిట్ చేస్తారు కూడా, దాన్ని నల్లగా ఏదో కక్కుతున్నా అంటారు, మందు పెట్టేశాను అంటారు, నిజం అంటారు. అంటే చాలా నిజంగా చెప్తుంటారు వాళ్ళు, అంటే ప్రూఫ్ తో సహా చెప్పడం జరుగుతుంటది. ఇదంతా ఏం ఉండదు, మందు పెట్టేసి మీ కడుపులో సంవత్సరాలు మందు ఉంటుందా? ఇట్స్ ఆల్ యువర్ బిహేవియర్ అంతే. మీరు ఆ టైంకి అట్లా బిహేవ్ చేస్తారు. సో ఎవరైతే కడుపులో మందు ఉంది, వామిటింగ్ చేయించేసే వాడు ఏదో కషాయం పోస్తాడు, దానికి మనం వామిటింగ్ వస్తుంది, మందు పోయిందమ్మా మీరు వెళ్ళండి అక్కడ డబ్బులు పెట్టండి అంటాడు. ఓకే, ఇట్స్ ఆల్ వీళ్ళకు పాజిటివ్ థింగ్, మందు పోయింది ఇప్పటి నుంచి మేము హెల్దీగా ఉంటాం అంతే. అది ఓకే, ఒక రకంగా అది పాజిటివే. కాకపోతే నన్ను ఎవరో మందు పెట్టారు, ఎవరు పెట్టారు మందు? మీ తోటకోడలో ఆడబడుచో ఎవరో పెట్టేశారని బ్లేమ్స్ వాళ్ళ మీదకి వెళ్తాయి. సో అంత ఈజీ కాదు. ఎక్కడో మందు, ఎవరో మందు, జ్వరం రాగానే నాకు మందు పెట్టారు, ఏదైనా యాక్సిడెంట్ అవగానే ఎవరో మందు పెట్టారు. ఇట్స్ నాట్ సో ఈజీ. ఓకే, అండ్ చేసే వాళ్ళకి కూడా ఒకవేళ నిజంగా ఆ మందులు పనిచేయాలని చేసే వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే మన ధర్మంలో అట్లాంటివి చేయకూడదు. ఒకవేళ ఒక విద్య తెలిసినప్పుడు, ఒకవేళ ఒక మనిషికి నెగిటివ్ అవ్వడానికి చేసే విద్య ఏదైతే ఉందో అది చేయగానే వాళ్ళకి ఆ పవర్స్ పోతాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి అలా మందులు పెట్టడాలి ఇవంతా బుల్షిట్. ఓకే, బ్లాక్ మ్యాజిక్స్ కాదు. ఆఫ్ కోర్స్ ఒక మనిషి మీద మనం నెగటివ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అది తగులుతుందేమో అంతే, తప్పిస్తే మీరు ఇలా అనగానే ఏదో బ్లాక్ మ్యాజిక్ అయిపోవడం. ఇంకొకటి ఈవిల్ ఐ అందరు పెట్టుకుంటున్నారు ఈ మధ్య, లైక్ రింగ్స్ కావచ్చు, ఇది కావచ్చు, మంచిదే అంటారా ఈవిల్ ఐ? మనం బ్రాస్లెట్స్లో కూడా చూస్తూ ఉన్నాము, నరదృష్టి ఉండకూడదు. అవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినవి విలై అవన్నీ ఇట్స్ ఆల్ ఫ్యాన్సీ థింగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది కాళ్ళకి నల్లదారం కట్టుకుంటున్నారు. అవును. సో అవి చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది నల్లదారం కాన్సెప్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లలు 6 నెలల వాళ్ళకి నడక రానంత వరకు వాళ్ళ కాళ్ళకి ఒక నల్లదారం వాళ్ళకి దిష్టి తగలకుండా పెట్టారు. దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే నడక స్టార్ట్ అవుతుందో తీసేస్తారు అది. ఓకే, ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నల్లదారం మనం కాశీతాడు అంటాము. కాశీతాడు కాశీ నుంచి తీసుకొస్తారు, అది ఒక చేతికి కట్టుకుంటాము, బ్రెస్ట్కి కట్టుకుంటాము, అది ఇక్కడే వర్క్ చేస్తుంది, లేకపోతే మెడలో వేసుకుంటాము. రైట్, అది ఎప్పుడైతే కాళ్ళకి కట్టుకుంటామో మనం ఏం చేసి ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ దారం. అది నలుపు రంగు ఏదైనా కానీ కాళ్ళకి ఈ మధ్య ఎవరు ఆడపిల్లలు చూసినా కాళ్ళకి ఇట్లా నల్ల దారం పిల్లలకి. సో ప్లీజ్ రిమూవ్ ఇట్.
ఓకే, ఆ నల్ల దారం కట్టుకున్నాక మీకు ప్రాబ్లమ్స్ యాడ్ అయితే తప్పిస్తే దాని మీద రిజాల్వ్ కాదు. పాదాలకు ఎప్పుడైనా సిల్వర్ ఈజ్ గుడ్, మూన్ ఎనర్జీ అంటాం కదా, గ్రౌండెడ్గా ఉండడానికి మనకి సిల్వర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ యువర్ ఫీట్ అనమాట. బంగారు పట్టీలు కూడా వేసుకున్నాం. లక్ష్మి అగైన్ బంగారు అంటే గోల్డ్ ఎనర్జీ ఈజ్ అప్వర్డ్ అమ్మా, సిల్వర్ ఎనర్జీ ఈజ్ డౌన్వర్డ్. ఓకే, కాబట్టి అప్వర్డ్ ఎనర్జీ మనకి స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్స్ అవన్నీ గోల్డ్ పైకి, సిల్వర్ ఎప్పుడు డౌన్వర్డ్ ఎనర్జీ అనమాట, డౌన్కి తీసుకెళ్తారు. కాబట్టి కాళ్ళకి పట్టీలు అవి నల్లదారం వేస్తే లక్ష్మి రావడము శని వెళ్ళడం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి కాళ్ళకి నల్లదారం ఈజ్ ఆల్వేస్ శని విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఒకవేళ ఎవరైతే శని గురించి చాలా భయపడిపోతూ ఉంటారో బ్లాక్ ఈజ్ హిస్ ఫేవరెట్ కలర్. దేర్ విత్ అంటే నెగిటివ్ చేస్తారా పాజిటివ్ చేస్తారా అన్నది పక్కన పెట్టేస్తే అది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఆడపిల్లలకి కానీ ఎవరికైనా కానీ. నల్లదాడ కట్టుకోగానే మీకు అంతగా దిష్టి తగులుతుంది అంటే నల్ల చుక్క ఈజ్ ఎక్సలెంట్ ఫర్ ఎనీబడి. నల్ల కాటుకు చుక్క మీరు ఇక్కడ పెట్టుకోండి, పాదాలకు పెట్టుకోండి. ఆడపిల్లలైతే లెఫ్ట్కి, మగపిల్లలైతే రైట్కి పెట్టుకోండి, ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. వండర్ఫుల్ విషయం. ఎందుకంటే చాలా మంది కాళ్ళకి చూసాను నల్లతాడు. మా ఇంట్లో అందరికీ ఉంటుంది మ్యామ్, ఎక్సెప్ట్ నాకు అందరికీ ఉంటుంది. ఇంకా వర్స్ట్ ఏంటంటే గవ్వలు పెట్టి నల్లతాడు కట్టుకుంటారు. గవ్వలు మనం లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. సో ఇవన్నీ ఆల్ నెగటివ్స్. మనమే చిన్న చిన్న తప్పులే చేస్తాం, పెద్దవేం చేయక్కర్లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ టు బ్లాక్ యువర్ ఎనర్జీస్, టు బ్లాక్ యువర్ స్పిరిచువల్ పాత్ని మనమే బ్లాక్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోగలిగితే స్పిరిచువల్గా చక్కగా ఉంటుంది మీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. అండ్ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అంటే చాలామందికి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు మంచి అనుకొని, బట్ అది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి పాడ్కాస్ట్లు చాలా చేద్దాము, బోల్డ్ అనే విషయాలు జనాలకు చెప్దాం, మంచి విషయాలు స్పిరిచువల్గా ఉండడానికి, పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవడానికి. విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ ఉమెన్ మీరు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసుకున్నాను. ప్రాబబ్లీ ఇంకా చాలా మంది ఉన్నారు మంచి మంచి నాలెడ్జ్ తోటి. సో ఐ థింక్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ అనమాట. అంటే మనం అనవసరంగా గుడ్డిగా వెళ్ళిపోకుండా క్లారిటీ తోటి ఏం చేసినా ఒక క్లారిటీ తోటి చేస్తే బాగుంటుంది. సూపర్, థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే.